నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు వర్గాల అంగీకారంతో కేసులు రాజీ చేసిన న్యాయమూర్తులు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుక. జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్మికులు. జంగారెడ్డిగూడెం శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11న శ్రీ గోమాత సమేత వృషభ కళ్యాణ మహోత్సవం. వివరాలు వెల్లడించిన ఆలయ ప్రతినిధులు. లోక్ అదాలత్తో సమయం, డబ్బు ఆదా అవుతాయని జంగారెడ్డిగూడెం మండలం న్యాయ సేవా సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ సూచనల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అన్నామణితో కలిసి ఇరు వర్గాల అంగీకారంతో జడ్జ్ కిషోర్ కుమార్ పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయన్నారు. కావున ఈ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏబీవి భువనేశ్వరి, జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ అని రాజీ పడదగ్గ కేసులు ఏమైతే అన్ని రాజీ చేయడం జరుగుతున్నది. ఒకసారి లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులు తిరిగి దానికి అప్పీల్ ఉండదు. తిరిగి దాన్ని ఒక రిట్ పిటిషన్ ద్వారానే క్వశ్చన్ చేసుకోగలం. అంటే అల్టిమేట్ డెసిషన్ అండ్ ఫైనల్ డెసిషన్ అయిపోతుంది. ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమైతే ఉన్నాయో, మన చెక్ బౌన్స్ కేసులు కానీ, సివిల్ కేసులు, మరి ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగ్గ కేసులు, ఇవన్నీ కూడా ఇరువురు ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి కాలం వృధా చేయకుండా ఇమీడియట్గా రాజీ చేయబడి పంపిస్తారండి. దీనికోసం మన పోలీసు వాళ్ళు, అడ్వకేట్స్ అందరూ కూడా రాజీ పడటానికి మిగిలిన అన్ని కేసులు కూడా తీసుకొని వచ్చారు ఈరోజు. ఇంకా ఎవరైనా ఈరోజు రాజీ పడదగ్గ మీకు ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు రాజీ పడదగ్గవా కావా అని తెలుసుకోవడం కోసం మీ యొక్క న్యాయవాదుల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేస్ని సంప్రదించవచ్చు. ఈవినింగ్ వరకు ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. కార్మికుల సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిన ఘనత తమ యూనియన్ కి ఉందని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎస్ఎస్ రంగనాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా సీనియర్ ఏడీసీ కె రాంబాబు జెండా ఎగరవేయగా సీనియర్ డ్రైవర్ బి కోటేశ్వరరావు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఎంప్లాయీస్ యూనియన్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గత 75 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి కార్మికుల సంక్షేమం కోసం హక్కులను సాధించిన ఘనత తమ యూనియన్ కు ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో ముందుకు వెళ్తూ కార్మికుల హక్కులతో పాటుగా ఆర్టీసీ సంస్థను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ఎస్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎం పాండురంగారావు, ఎంఎస్ రావు, కె నాగమల్లేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, సోమరాజు, రమణ, భద్రరావు, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం డిపోలో మరి ఎంప్లాయీస్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్నది. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జంగారెడ్డి డిపోలో ఉత్సాహంగా కార్మికులందరి సమక్షంలోనూ జెండా వందన కార్యక్రమం, కేక్ కట్ చేసి ఏర్పాటు చేయడం అయింది. మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటంటే 1932లో అప్పుల్లో ఉన్న నిజాం ట్రాన్స్పోర్ట్లో కూడా ఎంప్లాయీస్ ఉంది. కానీ 1952లో మరి ఏపీఎస్ఆర్టీసీగా విడిపోయాక ఎంప్లాయీస్ అప్పుడున్న ఏఐటీసీ అనుబంధంగా ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. ఆర్టీసీలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు
గ్యారేజ్ కార్మికులు కానీ, రన్నింగ్ కార్మికులు కానీ, ఆఫీస్ కార్మికులు కానీ అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, హక్కులు సాధించుకోవడం జరిగింది. మరి పూర్వం మనకి 21 రోజులు డ్యూటీ చేస్తే కానీ వీక్లీ ఆఫ్ ఇచ్చేవారు కాదు. దాన్ని మనం వారం రోజులకి ఒక వీక్లీ ఆఫ్గా సాధించుకోవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో 1952లో మరి కార్మికులు వడ్డీల బారి పడకుండా ఉండటం కోసం మరి కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం ఉంది. దానివల్ల ప్రస్తుతం మన కార్మికులు అందరూ కూడా ఇప్పుడు ఎంప్లాయీస్గా ఉన్న వాడు అందరూ కూడా వారి పిల్లలు ఐటీ రంగంలోనూ ఆటలోనూ చదువుకోవడానికి ఈ కోఆపరేటివ్ సొసైటీ ఎంతో ఉపయోగపడింది. సంవత్సరానికి ఒకసారి లోన్ తీసుకుని మరి మన పిల్లల్ని చదివించుకోవడం కానీ, పెళ్లిళ్ళు చేసుకుంటా కానీ ఎంప్లాయీస్ను 1952లోనే మరి ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉండాలని చెప్పి ఆ రోజు కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం. ఆ తర్వాత అంచెలంచెలుగా కూడా మరి ప్రభుత్వంతోనూ అటు యాజమాన్యంతోనూ అనేక పోరాటాలు చేసి పోరాటాల ద్వారానే మన హక్కులు సాధించుకున్న ఉద్దేశంతో అప్పుడున్న ఏఐటీసీ తోటి విపరీతమైన మరి ఉద్యమాలు చేసి దాని ద్వారా కార్మికులని హక్కులు కాపాడుకోవడం జరిగింది. మరి అంతకుముందు కూడా ఆర్టీసీలో ఇప్పుడు దాదాపు 16 పే స్కేల్స్ జరిగితే 9 పే స్కేల్స్ మరి ఎంప్లాయీస్నే చేసింది. మరి కార్మికుల హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది నాయకులు మరి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ తరం కూడా నాయకులు కూడా ఆర్టీసీని రక్షించుకోవాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. అలాగే గ్యారేజ్ కార్మికులకు కూడా అనేక ఇది చేసాం. మనకి వాషింగ్ అలౌన్స్ అని, షూ అలౌన్స్ అని, అలాగే మరి గ్రేడ్కి ఇదని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా ఉద్యోగులు రాగానే మహిళా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించుతూ వారికి ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే కనుక మరి 40 రోజులు సెలవు ఇచ్చే విధంగా కూడా మనం చేయడం జరిగింది. అలాగే మంత్లీ 200 రూపీస్ మెడికల్ అలౌన్స్ కూడా లేడీస్కి ఇప్పించడం జరిగింది ఆ రోజుల్లో. అలాగే మరి కార్మికులందరికీ కూడా ఎన్నో హక్కులు సాధించి ఈరోజు ఘనమైన చరిత్రలో ముందుకెళ్తున్నాము. మనం ఇంకా ఐక్యంగా ఉండి మన ఆర్టీసీని కాపాడుకుని మన యూనియన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన శ్రీ గోమాత సమేత వృషభ కళ్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు ఆలయ ప్రతినిధి వాసా కోటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంకు శనివారం భక్తులు చేరుకుని స్వామివారికి స్వయంగా అభిషేకాలు జరుపుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ఈ నెల 11న పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా శ్రీ గోమాత సమేత వృషభ కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొప్పాక కేశవరావు తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశయులైన హిందూ బంధువులందరికీ ఆహ్వానము. 12/7/26 ఆదివారం అశ్వారాబాద్ రోడ్లో గల శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో గోమాత సమేత వృషభేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరపబడుతుంది. కనుక 50 మంది భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మాస శివరాత్రి సందర్భంగా కూడా విశేషమైన పూజలు, కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతుంది. కనుక భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ మాస శివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా విశేషంగా ఈ ఉదయం తెల్లవారుజాము నుండే కూడా ఇక్కడికి భక్తులు విశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమాలని వారి స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలు చేసుకొని వారు ఎంతో పునీతులవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయ సందర్శనం చేసుకుని స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని మానవతా ప్రతినిధులు తెలిపారు. మానవతా మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన పాడపాటి ఉషారాణికి సంస్థ తరపున వీల్ చైర్ ను అందజేశారు.
అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేస్తున్న శాంతి రథం డ్రైవర్ గోపిని నూతన వస్త్రాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఆయనల రమణమూర్తి, మహంకాళి రంగప్రసాద్, త్రిపుర రమేష్, ఆకుల ధర్మరాజు, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, దల్లి రామాంజనేయ రెడ్డి, కొరియర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి కార్యక్రమంగా సర్వీసులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా మా ఆఫీస్ నందు పొడపాటి ఉషారాణి గారికి ఆమె బెడ్ పేషెంట్ అదే పరిస్థితిలో ఉన్నారు. వారికి వీల్ చైర్ ఇస్తే కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం మానవతా మెంబర్స్ ఇచ్చే నిధులతో వారు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ వీల్ చైర్ కొనడం జరిగింది. అంతేకాకుండా మానవతా సంస్కృతితో నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజలు, మానవతా అభిమానులు, మానవ సభ్యులు కూడా తమ సభ్యత్వాన్ని వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా కొత్తగా మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా ఉపపూర్వకంగా అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం చేసిన ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు కార్యక్రమాలన్నీ కూడా. అలాగే సభ్యత్వాల్లో కూడా 750 చేయగలిగాము. ఇప్పుడు 1000 కన్నా కూడా పైన చేయాలని ఇప్పుడు యూత్ని అందరినీ కూడా మేము పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే సభ్యత్వాల విషయంలో కూడా చాలా కేర్గా అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి ఉషారాణి గారు అనారోగ్యానికి గురై మంచానికి పరిమితం అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి కనుక్కుని మనం వీల్ చైర్ కావాలని అడిగారు. వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జంగారెడ్డిగూడెం గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన నిర్వహించి అనంతరం విశేష అలంకరణలో స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించారు. భూ వరాహ స్వామి ప్రదక్షిణ అనంతరం కంకణధారణంతో ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవింద గోవింద నామస్మరణతో పారిజాతగిరి ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత అన్నదానం వంటి ఏర్పాట్లను ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చంద్ర ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పూజా టికెట్లు, ప్రసాదాల విక్రయం, అన్నదానం, విరాళాల ద్వారా మొత్తం 1,29,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆర్వి చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణతో పాటు ధర్మకర్తలు కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, అన్న ప్రగడ వీరరాఘవరావు, వడిగళ్ల కుమారి, దండు భవాని, ముప్పిడి బాను, ఆరేపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లకట్లగూడెం గ్రామానికి చెందిన పోతన కొండబాబు కుటుంబానికి కైకరం గ్రామానికి చెందిన బరకాల రాజు తన స్నేహితులతో కలిసి ఆర్థికంగా అండగా నిలిచారు. కుటుంబ అవసరాల కోసం 16,500 రూపాయలతో పాటు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకును అందజేశారు. ఈ సందర్భంగా సహాయం అందుకున్న పోతన కొండబాబు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బరకాల రాజుతో పాటుగా ఆయన స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నందుకు వారిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను బరకాల రాజు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి, వారి స్నేహితులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని గ్రామస్తులు కోరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వామిశెట్టి జగదీష్ మాట్లాడుతూ సమాజంలో సేవాభావంతో ముందుకు వచ్చే వ్యక్తులు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేను కొన్నాళ్ళు పుట్లకట్టగూడెంలో వ్యాపారం నిమిత్తం ఉన్నాను ఇక్కడ. అందువలన ఇక్కడ రైతులకి ఏంటి నా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ పెట్టారు నాకు. అది చూసి నేను స్పందించి, నేను టెరస్ పెట్టడం వల్ల నా స్నేహితులు, నా బంధువులు చాలామంది స్పందించి వాళ్ళు ట్యూషన్ గారికి నాకు అమౌంట్ డైరెక్ట్లో వాటిని కొనబాబు గారి అకౌంట్లో ఏమని చెప్పాను. అలాగే వాళ్ళ అకౌంట్లోకి వేశారు. మినిమం 16,000 దాకా వచ్చినాయి. ఇంకా నాకు కలిగి ఉంటే ఇంకా చేయగలను, ఎక్కడి నుంచి ఇంకా చేస్తాను నేను కావాలంటే. అలాగే నా తరపు నుంచి ఒక 50 కేజీల రైసు, కిరాణా సరుకులు అందించడం జరిగింది. నేను మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ద్వారా స్పందించి మీకు కూడా ఎంతో ట్యూషన్ గారికి సాయం చేయాలని కోరుతున్నాను.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు, మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. శనివారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ వై ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రయాణ మార్గాలు, సభా ప్రాంగణం, హెలీప్యాడ్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బార్కేడింగ్, విఐపి భద్రత,
ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలు, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, పోలవరం ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. Process will take around 30 minutes time. So మీరు స్టాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరు అక్కడ ఏ స్టాల్ ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టామండి గ్యాప్ 2 కి సిన్స్ అక్కడ సో టెంటేటివ్ అరైవల్ విచ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ 12:55. సో 12:55 నుంచి లేటెస్ట్ చదువుతున్నాం కదా చెన్కో వస్తుంది. సో 5:15 ప్రెస్ బ్రీఫింగ్ కి బ్యానర్ ని మార్చి ప్రెస్ మీట్ కోసం ఒక బ్యాక్ డ్రాప్ బ్యానర్ అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టాలి, దానికి మనుషులు పెడతారు. సో 5:20 నో అది మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు, సీఎం నుంచి అప్రూవల్ వస్తుంది ఫైనల్ బ్యానర్. సో 5:20 ప్రోటోకాల్ చూసుకోవడానికి పీడీ హౌసింగ్ అంటున్నారు, SAR&B బ్యారికేడింగ్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు తోటి ఇంగ్రీడియంట్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి జీడీ అగ్రికల్చర్ గ్యాప్ 1, గ్యాప్ 2 అన్ని నోట్ చేసుకోండి. మేము పాయింట్ వర్క్ కోసం చెప్తున్నాము. అది 3:20 అక్కడ ఒక 20 నిమిషాలు సీఎం గారు వస్తారు. వ్యయ ప్రయాసాలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జడ్జి శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీని ద్వారా రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ వివాదాల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంక్ లావాదేవీలు తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కోర్టులో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా తక్కువ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ముందుగా చెప్పినట్టుగా అడ్వకేట్స్ ఎఫెక్ట్ ఉంటే తప్ప మ్యాటర్స్ సెటిల్ కావు. క్లయింట్కి లాయర్ మీద నమ్మకం ఇంకెవరి మీద ఉండదు. ఆయన చెప్పగలిగి ఉండాలి, మీ లోగోతో సెటిల్ చేసుకుంటే మీకు రిలీఫ్ తొందరగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడతో ఈ కింద కోర్టులతో ఫైనల్ కాదు, సుప్రీంకోర్టు వరకు ప్రయాణం చేయాలి. ఇక్కడ విన్ అయినా హైకోర్టుకు వెళ్ళాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇక్కడైతే మేడం చెప్పినట్టు ఇదే ఫైనల్. అయితే అందరూ కూడా నేను విష్ చేసేది అంటే ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరుడు అవ్వాలని కోరుకుంటున్నాను. అది ఎలా? అప్పు లేనివాడు కోటీశ్వరుడు, తగాదాలు లేనివాడు కోటీశ్వరుడు. మనకి కోర్టులో కేసులు ఉన్నాయనుకోండి, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రయాణం రోజు కోర్టుకు రావడం, దానికి ఎంతో సమర్పించుకో, కోర్టు ఫీజు కట్టాలి, అన్నీ చేయాలి కదా. అక్కడ 300 అంటే 301 కేసెస్ సెటిల్ అయ్యాయి ప్రీవియస్గా. ప్రజెంట్ ఓన్లీ 120 కేసెస్ సెటిల్ అయ్యాయి. I request the mediators to settle as many cases as possible. Number of cases ఎక్కువైతే. ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మరలా ప్రజాక్షేత్రంలోకి రావాలని జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని సుందరగిరి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దిరిసిన ఫాతిమారాణి ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తితో కలిసి ఫాతిమారాణి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 2 భుజాలకు ముంబైలో శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు జరుపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తున్నారని వెల్లడించారు. ఆయన త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి తనదైన శైలిలో సేవలు అందించాలని ఆకాంక్షించారు. తొలుత జనసేన శ్రేణులు కాలినడకన సుందరగిరి పర్వతం మెట్ల ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మన జన సైనికులందరి గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరుగుతోంది. కోట్లాది మంది ప్రజల కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. కాబట్టి వారి కోసం ఈరోజు మేమందరం గోపాలపురం నియోజకవర్గం తరపున మేమందరం ఇక్కడ చేరాం. పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో శస్త్రచికిత్స జరుగుతున్న వేళ ఆయనకి అత్యంత ఇష్ట దైవమైన ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మేమందరం ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకము నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారి కోసం, వారి ఆరోగ్యం కోసం సంపూర్ణంగా మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే ఈ సర్జరీ 100% సక్సెస్ అవ్వాలని మేమందరం కూడా నరసింహస్వామిని వేడుకున్నాం. కేవలం ఆలయాల్లో మాత్రమే కాకుండా చర్చిలోని యేసుక్రీస్తు ప్రభు గారికి మరియు అలాగే మసీదుల్లోని అల్లాహ్ కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో సంపూర్ణంతో మళ్ళీ మన ముందుకు తిరిగి రావాలని, అలాగే కోట్లాది మంది ప్రజల యొక్క దీవెనలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రజలు వారి ప్రార్థనలే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కవచం. ఆ భగవంతుడి దయతో వారు మన ముందుకు మళ్ళీ రావాలని, అలాగే మంచి ఆరోగ్యంతో తిరిగి మన ముందుకు వచ్చి ప్రజాక్షేత్రంలో సింహంలా గర్జించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యరీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరుగుతుందో ఆ యొక్క వైద్యం ఆ భగవంతుడు అలాగే మాలాంటి జన సైనికులు అందరూ కూడా ఆశీస్సులతో విజయవంతం కావాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇష్టదైవమైనటువంటి ఐఎస్ జగన్నాథపురం ఏలూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఇక్కడ అడుగుపెట్టిన వేళ విశేషం. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఈరోజు ఈ యొక్క ఆలయం అభివృద్ధి కూడా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఈ యొక్క దేవాలయంలో ఆయన కోసం మేము ప్రత్యేకంగా అభిషేకాలు అలాగే మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఆయన యొక్క ఆరోగ్యరీత్యా మేము జరపడం చాలా సంతోషకరం. ఈ యొక్క శస్త్రచికిత్స మెరుగయ్యి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంచాయతీని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని మా అందరి కోరిక. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వు లేదని, రైతులు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. నిడమరు మండలం భువనపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆక్వా రైతు సదస్సులో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రైతులు వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ నెల 15న మాజీ సీఎం వైఎస్ జగన్ భీమవరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినా ఆయన పర్యటన జరగడం ఖాయమని స్పష్టం చేశారు. కావున రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ సదస్సులో వైకాపా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ పిండి బలం తగ్గింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం మీద నువ్వు పచ్చగా ఉండాలి, మేము పచ్చగా ఉండాలి అనే ఆలోచన కనుక ఈ కంపెనీలకు ఉంటే భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెట్టుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి డాలర్లుగా మార్చి మీరు కనుక పట్టుకుపోతే కొన్నాళ్ళకి మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి ఈడే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతాయి, మీ హ్యాచరీలు ఏమవుతాయి, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతాయి, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతాయి, మీ అమెరికాలో ఉన్న అల్లుడు కొడుకు మనవడు మళ్ళీ 3 చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యల సాగు లేకపోతే, రొయ్యల సాగు ఈ రైతు పండించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఇవాళ మనందరం చూసాం, కడుపు రేగిన రైతాంగాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో
చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద అన్నదాన భవనం, కళ్యాణ మండపం, వాహనాల పార్కింగ్, స్థల నిర్మాణ పనులను ఈ నెల 12వ తేదీ ఉదయం 10:40 ప్రారంభించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి భక్తులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 10:45 అన్నదాన భవనం, కళ్యాణ మండపం, పార్కింగ్ ప్లేస్ చదువు చేస్తానికి, బాగు చేస్తానికి రేపు ఉదయం 10:40 మంచిది. ఊరు ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ ఆ కార్యక్రమానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క క్రతువును ప్రారంభించాలని గోకుల తిరుమల పారిజాతగిరి చైతన్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు వర్గాల అంగీకారంతో కేసులు రాజీ చేసిన న్యాయమూర్తులు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుక. జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్మికులు. జంగారెడ్డిగూడెం శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11న శ్రీ గోమాత సమేత వృషభ కళ్యాణ మహోత్సవం. వివరాలు వెల్లడించిన ఆలయ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.